ఒక్క నిమిషం, అందరికీ ఒక్క నిమిషం. ఇప్పుడు మాట్లాడండి రాంబాబు గారు. పెద్దలు అయ్యా మాట్లాడండి నమస్తే ఇప్పుడు. అండి. మాట్లాడుతుంటే వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. మాట్లాడండి. వినపడుతుంది మొదటి నుంచి. వినపడుతుంది సార్. వినపడుతుంది. సమూహంలోని సభ్యులందరికీ కూడా వందనాలు. అలాగే ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా వందనాలు. మనం గత సంవత్సరం రోజులుగా మన సమూహంలోని శ్రీ ఆకెళ్ల ప్రసాద్ గారి చేత లలితా సహస్రనామానికి భాష్యం వ్యాఖ్యానం చాలా చక్కగా, ఎక్కువగా కాకుండా రోజుకి 3 మనకి అర్థమయ్యేటువంటి రీతిలో పూర్తి శ్రీచక్రం అంటే ఏమిటో అనేటువంటి దాని గురించి కూడా ఆఖరి నామం వరకు చెప్పి మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా చాలా చక్కగా తీసుకెళ్ళారు. మన కళాకారుల సమూహం కళలో సాంఘిక సేవే కాకుండా ఆధ్యాత్మిక సేవలో కూడా మనందరం ఉన్నాం అనడానికి ఇదొక తార్కాణం. దీనికి మనకి, మన గ్రూపుకి, మన బ్యాంకుకి అందరికీ పెద్దవారైనటువంటి శ్రీ కోడూరి మూర్తి గారు వారి యొక్క సమయాన్ని మన గురించి కేటాయించి ఒక మీటింగ్లోంచి బయటకు వచ్చి వారిని తొలి పలుకులు 2 చెప్పవలసిందిగా కోరాను. వారు దానికి అంగీకరించి వచ్చారు. వారు చెప్పిన వెంటనే ఈ కార్యక్రమాన్ని శ్రీ ఆకెళ్ల ప్రసాద్ గారు అన్ని కూడా కండక్ట్ చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. నమస్కారం. మూర్తి గారు. నేను చెప్పేది ఏం లేదండి, మీరు అందరూ పెద్దవాళ్ళు, అందరూ పండితులు. ఓన్లీ ఏంటంటే చాలా మంచి ఆలోచన ఇది, చాలా చక్కగా భలే ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ వెర్షన్ మనం విష్ణు సహస్రనామం కూడా చెప్దాం అందరం కలిసి. కొంచెం ముందు నేను ప్రిపేర్ అయి ఉంటే మేము కూడా వచ్చి పాల్గొంటాం అందులో. చాలా సంతోషం. మనం మొదలు పెడదామండి. ప్రసాద్ గారు లీడ్ చేస్తారా? ఓకే, నేను మొదలు పెడతాను. అందరు మైక్లు ఆన్ చేసే ఉంటాయా? అన్నీ చెప్తాను, అన్నీ కూడా. నేను మొదలు పెడుతున్నాను. ప్రసాద్ గారు ఓకే, ఏం లేదండి, మన శ్రీ కోడూరు మూర్తి గారు ఈ కార్యక్రమానికి రావడం అంటే అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు లెక్క. ఎందుకంటే ఆవిడ కామాఖ్యాదేవి దగ్గర ఉండి అందరికీ కూడా చక్కటి దర్శనాలు చేయిస్తూ వారి అమ్మవారి ఒడిలో కూర్చుని మనందరినీ కూడా తరింపజేయడానికి, దీవింపజేయడానికి వచ్చి మనకి ఆయన సమయం ఇచ్చినందుకు వారు నిజంగా పూర్తిగా అమ్మవారి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలకి వారే తార్కాణం అని చెప్పడానికి మీ అందరికీ కూడాను. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు కూడా అంత చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆ కామాఖ్యాదేవి యొక్క ఆశయం, ఆవిడ యొక్క కరుణాకటాక్షం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ ఆకెళ్ల ప్రసాద్ గారిని మొదలెట్టమని చెప్పని కోరి ప్రార్థిస్తున్నాం. సభాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరూ కూడా ప్రస్తుతము మీ మైక్స్ మ్యూట్ చేసి ఉంచండి, వీడియోస్ ఆన్ చేసి ఉంచండి. ఆ తర్వాత మనము చాంటింగ్ మొదలు పెట్టిన తర్వాత అందరూ కూడా వీడియోస్ అప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఆ తర్వాత నేను మొదలు పెడతాను. ఆ తర్వాత నేను కొంతమందిని నాకు కనబడే పేర్లు పెట్టి వారిని చదవమని చెప్తాను. వారు అప్పుడు మ్యూట్ని క్లోజ్ చేసి ఆన్ చేసి అప్పుడు మీరు చదవచ్చు. అలాగే మరి ఇంకొకళ్ళకి చెప్తాను. ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము. ప్రస్తుతానికి అందరూ మ్యూట్ చేయండి. అంటే అందరిది మ్యూట్ చేసే అవకాశం కూడా నాకు ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ మోనార్కియల్లీ. అందరూ ప్రస్తుతానికి ఎక్సెప్ట్ రాంబాబు గారు, కోడూరు మూర్తి గారు, మిగిలిన వాళ్ళు అందరూ కూడా మ్యూట్ చేయండి. అనంతకృష్ణ గారు మీరు కూడా ఐ థింక్ యు ఆర్ ఆల్రెడీ దేర్ ఆన్ మ్యూట్. ఐ థింక్ యూ కెన్ ఆల్సో అసిస్ట్ మీ ఫర్ కండక్టింగ్ దిస్ థింగ్ వేర్ ఎవర్ నెసరీ టెక్నాలజికల్లీ. I request your support wherever necessary. I will request you. Okay. ఇక్కడ ఉన్న అందరిలోనూ కూడా మనము 2 రకాల వాళ్ళు ఉంటాం. మనం
ఒకటి ఏంటంటే కేవలము పారాయణం మాత్రమే చేయడానికి వచ్చేవారు ఉన్నారు. కొంతమంది సాయంత్రం పూజా కార్యక్రమం కూడా చేస్తూ అందులో ఒక పారాయణ కార్యక్రమాన్ని దానిని ఈ వెబ్కాస్ట్ లో నిర్వహించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు. అందువల్ల ఇప్పుడు నేను పారాయణ క్రమం ప్రకారము న్యాసం దగ్గర నుంచి నేను చదువుతాను. పూజలో చేస్తున్న వాళ్ళు అయినట్లయితే, ఆల్రెడీ పూజలో ఉన్నవాళ్ళు అయినట్లయితే, మీరు మిగిలిన వాళ్ళు చదివే కార్యక్రమంలోగా మీరు పూజా కార్యక్రమం మొదలుపెట్టి సంకల్పం చెప్పుకుని ఆ కార్యక్రమం అంతా మీరు చేసుకుని పారాయణం దాకా మీరు వచ్చే చోటకి రావచ్చు. కేవలము పారాయణం చేసేవాళ్ళు నార్మల్గా నేను చేసే న్యాసం సరిపోతుంది, ఆ న్యాసంతో మనం మొదలుపెట్టి చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ది ప్రాసెస్ విచ్ వీ విల్ కంటిన్యూ. మిగిలిన విషయాలు ఏదన్నా ఉన్నట్లయితే ఆధ్యాత్మిక విషయాలు మనము పారాయణం పూర్తయిన తర్వాత చెప్పుకుందాం. ఓకే, నేను మొదలు పెడుతున్నాను. गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपवश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवत् गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। Okay, now we are starting. अधः श्रीललितारहस्य स्तोत्रनामपारायणं प्रारम्भम्। अस्य श्रीललितासहस्रनामस्तोत्रमाला मन्त्रस्य वशिन्यादिवाग्देवता ऋषयः अनुष्ठुप् श्रीललिता पराभट्टारिका महात्रिपुरसुन्दरी देवता ऐं बीजं क्लीं शक्तिः सौः कीलकं मम धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थे लोककल्याणार्थे आयुरारोग्य ऐश्वर्य फलाब्धे श्रीललिता त्रिपुरसुन्दरी पराभट्टारिका अनुग्रह प्रीत्यर्थं श्रीललिता त्रिपुरसुन्दरी पराभट्टारिका सहस्रनाम जपे विनियोगः। ఎవరైనా న్యాసం చేసేవారు ఉంటే నాతో పాటు చేయొచ్చు. ऐं अंगुष्ठाभ्यां नमः ॐ क्लीं तर्जनीभ्यां नमः सौः मध्यमाभ्यां नमः सौः अनामिकाभ्यां नमः क्लीं कनिष्ठिकाभ्यां नमः ऐं करतलकरपृष्ठाभ्यां नमः ऐं हृदयाय नमः क्लीं शिरसे स्वाहा सौः शिखाय वषट् सौः कवचाय हुं क्लीं नेत्रत्रयाय वौषट् ऐं अस्त्राय फट् भूर्भुवस्सुवरोमिति दिग्बन्धः ध्यानम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरावृतां मयूखैरहमित्येव विभावयेमहे
ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायदाक्षीं हेमाम्बां पीतवस्त्रां करकलितवसन्धीम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनप्तां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकजुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरजापपाशां अशेषजनमोहिनीं मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अम्बिकाम्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। న్యాసంలో చివరగా మనం చెప్పుకునేది పూజలో ఉన్న వాళ్ళకైతే మనం ఒక నామం కూడా చెప్పుకున్నాం, పంచ సంఖ్యోపచారిణి. అందుకని అమ్మవారికి మీరు పూజ చేసే వాళ్ళందరూ కూడా ఇది వారి గురించి నేను చెప్తున్నాం. లమిత్యాది పంచపూజాం విభావయే లం పృథివీ తత్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం పరికల్పయామి. పరికల్పయామి అంటే అంతా రెడీగా పెట్టుకోవాలి. హం ఆకాశతత్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై ధూపం పరికల్పయామి. రం వహ్నితత్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై దీపం పరికల్పయామి. వం అమృతతత్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి. సంసర్వతత్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి. అమ్మా, ఇప్పుడు న్యాసం పూర్తయింది. ఇప్పుడు నేను చదవడం మొదలు పెడుతున్నాను. నా తర్వాత ఎవరు చదవాలి అనేది ఇక్కడ మనకి నేను చెప్తాను, అప్పుడు వారు చదువుతారు. కానీ మిగిలిన వాళ్ళందరూ మ్యూట్లో ఉండండి. श्रीमाता श्री महाराज्ञे श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता मनोरूपे మ్యూట్లో చదవండి, మ్యూట్లో చదవండి. ఎందుకంటే 2-3 వాయిస్లు వస్తే బ్యాండ్ విడ్త్ సరిపోదు, కొంచెం డిస్టర్బ్ అవుతుందేమో అని భయం, అంతకంటే. మనోరూపేక్షు గోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలా. అయ్యా రాంబాబు గారు తర్వాత కంటిన్యూ చేయండి. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనకోటీరమండిత చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజిత నారా కాంతి తిరస్కారి నాసాభరణభూషిత కదంబ మంజరీ క్లుప్త కర్ణ కోర మనోహర తాటంక యుగలీభూత తపనోడప మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రమ బింబాశ్రీ నక్కారి రచనచ్చద శుద్ధ విజ్ఞానపురాకార విలక్నంతి దయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్షిత చందన నిస్సల్లాభ మాధుర్య వినిర్భక్తిత కశ్యపి అంతస్థిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య సుభగ శ్రీ విరాజిత కామేశ వద్ద మాంగళ్య సోత్ర శోభిత కందర కనగాంగత కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రీవ చింతాకలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిభాని నాభ్యాల బాల రోమాళి లతా బలకుజద్మయ లక్ష రోమ లతాధారత సమన్యేయ మధ్యమ
తన భారతన్మధ్య పట్టబంధవళిత్రయ గుణావళ కౌసుంబ వస్త్ర భాస్కర గట్టి కింకిణ కారంజ కామభూషిత. ఓకే, 15 వరకు చదివారు. ఇక్కడి నుంచి ఎవరు చదివినా ఒక 10 శ్లోకాలు చదువుతారు. ఒక 10 శ్లోకాలు వారు చదువుతారు. చదివి ఆపితే ఆ తర్వాత మిగిలిన వాళ్ళు నేను పేరు చెప్తాను, అప్పుడు వారు చదువుతురుగా. నేను ఎందుకు పేరు చెప్తాను అంటే నాకు స్క్రీన్ అంతా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, మల్లయ్య గారు 16 నుంచి చదవండి, 16 నుంచి 25 వరకు చదవండి. ఇంద్రగోపా పరిక్షిప్త స్మరతోలాభంగిక గోడగుల్పా గోమృష్ట జయష్ణు ప్రపదాన్విత సకదీపీ సంచన సమర్చన తమోగుణ పరద్వయ ప్రభాజన పరమృత సరోగృహ పింజానమయ మంజీర మీరు కొంచెం దగ్గరికి రావాలి, మైక్ మీకు వినపడలేదు. సంపత్కరి సమారూఢ ఎవరు చదివినా మీరు మీ మైక్ కి దగ్గరగా రావాలి, లేకపోతే వినబడదు. ఓకే, ప్రసాద్ గారు వచ్చి దగ్గరగా పెట్టుకు చదవాలి. ప్రసాద్ గారు చదివేవారు తప్ప మిగతా వాళ్ళు అందరినీ కూడా మ్యూట్ చేశాను, ఇంక్లూడింగ్ మీ. అదే అందుకే ముందు అందరినీ చేసేయండి. ముందు ఎందుకన్నా మంచిదని చెప్పా, లేకపోతే ఇక్కడనే చేసేస్తాం. అందరినీ చేసేయండి. రైట్. గంటి ఎస్ఎన్ మూర్తి గారు 26 నుంచి 35 వరకు చదువు. చక్రరథారూఢ మంత్రి గిరిచక్రరథారూఢ దండనాథం పురస్కృత జ్వాలామండిని కాక్షిప్త పశ్చి ప్రాకార మధ్యత భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమణతోప నిరీక్షణ సముత్సుత మ్యూట్ అయిపోయింది, రావట్లేదు. అన్మ్యూట్ చేయండి గట్టిగా. మీరు రైట్. విశుక్రప్రాణహరణ బాణాహి వీర్యనందిత కామేశ్వరం కాళోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ యంత్రప్రహస్థిత గంగా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళిన ప్రోత్పన్న నారాయణతి సంకృతి మహాసంసుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబంధాసుర శూన్యత బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవ కూటైక స్వరూపముఖ పంకజా సంస్థాపటి పర్యంత మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న ఖడ్య దోభాగధారిణి ఓకే 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 ఓకే. ఎం శిశిరా గారు మీరు చదవండి. గంటి వారు మీరు మ్యూట్ చేసేయండి. శక్తి కూటైక తాపన్న కట్య దోభాగధారిణి మైక్ దగ్గరికి రావాలి, మైక్ దగ్గరికి వచ్చి చదవండి. మూల కూటత్రయ కళేబర కులామృతైక రసికా కుల సంకేతకాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమాయాచార తత్పర మూలధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిద విష్ణు గ్రంథి విభేదిని అగ్నచక్రాంతరారాష్ట రుద్ర గ్రంథి విభేదిని
सहस्राम्बुजारूढा सुधा साराभिवर्षिणी कटिल्लता समरुचि चक्रोपरि संस्थिता महाशक्तिः कुण्डलिनी विसतन्तुतनीयसी भवानी भावनागम्या भवारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवस्याभयापहा शाम्भवी शारदाराध्या सर्वाणी शर्मदायिनी शांकरी श्रीकरी साध्वी शरश्चंद्र निभानना शातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपंचा निराश्रया నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవధ్యా నిరంతరా. ఓకే, మీరు మ్యూట్ చేసేయండి. అమ్మ భాగ్యలక్ష్మి గారు మీరు చదవండి అమ్మా, మైక్ దగ్గరగా వచ్చి చదవండి. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరూపాదిర్నిరీశ్వర నిరాగారాగమథని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహామోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమతని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరాపాయ నిరథ్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి. ఓకే అమ్మా, మీరు మ్యూట్ చేయండి. బాబు అనంతకృష్ణ గారు మీ గొంతు వినిపించండి. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుశ్చత్యుపచారాధ్య చతుషష్టికళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా వల్లి చదువమ్మా. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామ రూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాధేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖలా రమారాకేందువదన రతి రూపారతి ప్రియా రక్షాకరి రాక్షసగ్ని రమా రమణలంపట కామ్యా కామ కళారూప కదంబ కుసుమ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర
కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియా వరదా వామనయన వారుణి మద విహ్వల విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని. ఓకే, ప్రభాకర్ గారు, ప్రభాకర్ చదవండి. యా, क्षेत्र स्वरूपा क्षेत्रेसी क्षेत्र क्षेत्रज्ञ पालिनी क्षय वृद्धि विनिर्मुक्ता क्षेत्रपाल समर्चिता विजया विमला वंद्या वंदारुजन वत्सला वाग्वादिनी वामकेशी वह्नि मंडलवासिनी भक्तिमत्कल्पलतिका पशुपाश विमोचनी संहृता शेष पाषंडा सदाचार प्रवर्तिका तापत्रयाग्नि संतप्ता समाह्लादन चंद्रिका तरुणीतापसाराध्या तनुमध्या तमोपः चितिस्तत्पदलक्ष्यार्धा चिदेकरतरूपिणी स्वात्मानंदन विभूता ब्रह्माद्यानंद संततिः परा प्रत्यक्षिति रूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरी रूपा भक्तमानस हंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा काम पूजिता शृंगार संपूर्णा जया जालंधर स्थिता ओज्ञान पीठ निलया बिंदु मंडलवासिनी रहोयागक्रमा राज्या रहस्तर्पण दर्पिता सज्ज प्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता खड़ंग देवता युक्ता षाड्गुण्य परिपूरिता नित्य क्लिन्ना निरुपमा निर्वाण सुखदायिनी नित्या षोडशिका रूपा श्रीकंठार्ध शरीरिणी. ఓకే సార్, సాయి అని ఉన్నారండి. ఎవరు సాయి? సాయి చదువుతారండి, చెప్పండి. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశనైన కుముదహ్లాద కౌముది భక్త హార్ద తమో వేద భాను సంతతి శివదూతి శివారాజ్య శివమూర్తి శివంకరి శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తి చేతనా రూప జడ శక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంజా ద్విజ బృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనా మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండభూ చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ కుశల కోమలాకార కురుకుళ్యాకుళేశ్వరి కులకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత కుమార గణనాదాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తి మతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని. ఓకే, సోమయాజులు గారు. సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాతా యశస్విని విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన తత్వాంగాది ప్రహరణ వేదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్మక్ తాపసులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభావదన ద్వయ దంష్ట్రోం జ్వలా క్షమాలాది ధరా రుధిర సంస్థిత కాలరాత్యాది శక్తౌదు కృత సిద్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి స్వాదిష్టానాంబు జగత చతుర్వక్త మనోహర స్థూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధో నిష్ఠా మధుప్రీత బంధిన్యాతి సమన్విత సత్యాన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి. ఓకే సార్, థ్యాంక్ యూ. సంధ్య ఎవరండి? సంధ్య, ఐఫోన్ 2 సంధ్య. ఇక్కడి నుంచి ఒక పని చేద్దామండి, ఒక్క నిమిషం. అందరూ చదవడానికి అవకాశం ఉండేటట్టు మనం
10 శ్లోకాలు కాకుండా 5 శ్లోకాలు పెడదాం. ఎందుకంటే తర్వాత మిగిలిపోతే మళ్ళీ చదువుదాం. ఆ రకంగా మనకి రెండో అవకాశం వచ్చే అవకాశం ఉంది. 5 శ్లోకాలు మాత్రమే చదువుదాం, ఎందుకంటే అందరూ కూడా చదివే అవకాశం ఉంటుంది. వీరు చదివిన తరువాత గాయత్రి గారు చదువుతారు. గాయత్రి గారు రెడీగా ఉండాలి. 5 శ్లోకాలు అయిన తర్వాత గాయత్రి గారు రెడీగా ఉండాలి. ఇప్పుడు అయిపోయిన శ్లోకం ఏంటి సార్? మీరు అయిపోయిన శ్లోకం డాకిని రూపధారిణి అయిపోయింది. మూలాధారాంబుజారూఢ నుంచి చెప్పండి. అక్కడి నుంచి 5 శ్లోకాలు. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశ ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధౌదన సక్త చిక్త సాకిన్యంబ స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్ల వర్ణాషడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి స్వాహ స్వదా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. ఓకే, రైట్. గాయత్రి. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన కులో మజాజిత బంధమోచని విమర్శ రూపిణి విద్యా వేదాజిత. సారీ అండి, నేను చాలా రోజుల తర్వాత చదవడానికి కొంచెం భయంగా ఉంది. సారీ. ఓకే ఓకే అమ్మా, ఏం పర్వాలేదు. సుబ్బారాయుడు గారు చదవండి సార్. నమస్కారం. నమస్కారం. పుణ్యకీర్తి నుంచి చదవండి. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన కులోజమార్చిత బంధమోచని బంధురాలక విమర్శ రూపిణి విద్యా వ్యజాజీ జగత్ ప్రసు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చించరూప కల కల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్షి సేవిత తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి నిత్యతృప్త భక్తి నిఖిలేశ్వరి మైత్రాదివాసాలప్య మహా ప్రళయ సాక్షిని పరాశక్తి హనుమంతరావు గారు 5 శ్లోకాలు. తర్వాత NDVSN రావు గారు. హనుమంతరావు మీరు చదవండి. పరాశక్తి పరానిష్ట నుంచే చదవాలి. మీరు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ ఆన్ చేసుకోవాలి మీరు. అది మ్యూట్ ఆన్ చేసి చదవండి. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన గణరూపిణి మాధ్వీపానాల సామత్త మాతృకా వర్ణరూపిణి మహాకైలాస నిలయ మృడాలా మధుదోర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్యా త్రికూట కామకోటిక కటాక్షకింకరీభూత కమలాకోటి సేవిత స్థిరస్థిత చక్రనిభా బాలస్తేంద్ర ధనుప్రభ హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయిని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. ఓకే సార్, ఓకే. NDVSN రావు గారు. తరందోలిత తీర్థాక్షి స్వోజ్వలంకి గురుమూర్తి గురునిధి గురుమాత గురుజన్మభూః దేవేశీ దండ నీతిస్థ దహరాకాశ రూపిణి ప్రతిపన్ముద్దురాకాంత తిథి మండల పూజిత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ. మీ వాయిస్ సరిగా రావట్లేదు. నాగేశ్వరరావు దగ్గర పెట్టిన గట్టిగా చదవండి. త్రిమూర్తి సర్వేశ్వరి. ఓకే, అంటే కొంచెం వాళ్ళు మైక్ కొద్దిగా దూరంగా ఉన్నారు. ఇద్దరు కలిసి చదువుతున్నారు. సెకండ్ ప్రాబ్లం అది. అక్కడైతే క్లారిటీ కొంచెం అలాంటి చోట ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ GVS మూర్తి గారు, ఆ తర్వాత వాడ్రేవు ఉమా గారు. GVS మూర్తి గారు. GVS మూర్తి గారు ఉన్నట్లేదు. వాడ్రేవు ఉమా గారు మీరు చదవండి అమ్మా. త్రియక్షరీ దివ్య గంధాఢ్య. ఉమా గారు ఉన్నట్టు లేదు. ధరాందోళిత దగ్గర నుంచి చదవాలి. చదవండి. మీరు టైంకి మీరు ఆన్ లో కరెక్ట్ గా ఉండాలి తల్లి. ఓకే, టైం దాటితే మళ్ళీ వెనక్కి రాలేం. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. చదవండి, మీరు చదవండి. త్రియక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత
ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగదీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా కృత బ్రహ్మాండ మండల అదృశ్య రహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర జ్ఞాన శక్తి కీర్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్ర. చాలు సరిపోతుంది సరిపోతుంది. అమ్మ మీరు చదివేటప్పుడు మీరు మీ కెమెరా ఆన్ చేసి పెట్టుకోవాలి రెడీగా, ఎందుకంటే మీరు ఒకసారి మనం చూడడం కూడా జరుగుతుంది కదా. ఓకే, నాకు శ్రీలత గారు చదవండి, ఆ తర్వాత కృష్ణవేణి గారు చదవండి. శ్రీలత గారు వృద్ధ బ్రహ్మత్రైక భావ భావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభన సులభాగతి రాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. ఓకే ఓకే. దీక్షితామణి సర్వలోకవశంకరి సర్వధాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి మండల రూపిణి పులోత్తీర్ణ భగారాజ్య మాయా మధుమతీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని మంగళానంద కలిక. ఓకే నెక్స్ట్ భగవాన్ మీరు చదువుతారా? చిత్కళానంద కలిక నుంచి చదవాలి. మీరు మ్యూట్ ఆన్ చేయాలి. చిత్కళానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యానటేశ్వరి విద్యా జగదిష్టాన ముక్తిద ముక్తి రూపిణి దాస్య ప్రియా వైకరి రజ్జా అంబాదివందిత సౌరావశ్రీ పాపారణ్యదావాల దౌర్భాగ్యతోల వాతురాజ ధ్వాకర విప్రభా భాగ్యాబ్దిచంద్రిక భక్తయుక్త కేఘనాఘన రోగ పర్వత దం గోళి ముత్యుద్దార్ మహేశ్వరి మహాకాళి. ప్రసాద్ గారు ఆయన మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. వారు మ్యూట్ లోకి వెళ్ళారు కానీ వారు చదువుతున్నప్పుడు ఇంకా ఎవరో మ్యూట్ లో లేకుండా అన్మ్యూట్ లో ఉంటున్నారు, అది ఎక్కువ వినపడుతోంది. అందరూ మ్యూట్ లో ఉండండి అని చెప్పాము. ఆన్ లో ఉంది సార్, ఎందుకంటే నేను ఇక్కడ అందరినీ మ్యూట్ చేస్తే చదివే వాళ్ళు కూడా మ్యూట్ అయిపోతారు. అది మళ్ళీ నేను అన్మ్యూట్ చేయడానికి నాకు టైం పడుతుంది, ఇలాగా వీ విల్ లూజ్ ద టైం. అందువల్ల అందరూ ఎవరికి వారు దయచేసి చదివేయడం అయిపోతే ఆ మ్యూట్ లో ఉండాలి అందరూ కూడా. ఓకే రైట్. నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ జి అన్నపూర్ణ గారు మీరు మీ కెమెరా ఆన్ చేసి చదవాలి. ఎవరు చదివినా కెమెరా ఆన్ చేసి చదవాలి. ఎక్కడి నుంచి చదవాలండి? ఫాలో అవ్వాలమ్మా మీరు. క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్ గదాత్రి శుభగా త్రయంబక త్రిగుణాత్మిక స్వర్గ పవర్ గదా శుద్ధ జప పుష్ప నిభాకృతి భోజవతి ద్విజర యజ్ఞ రూప ప్రియవ్రత దురారాజ్య దురాదర్శ పాటలి కుస్మ ప్రియ మహతి మేరు నిలయ మందార కుస్మ ప్రియ
విరారాజ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవ రాజ్య మంత్రిని నంచరాజు ముత్రిరే త్రిపురేసి జయసేన నిశ్రయ గుంజ పరాపర. ఓకే ఓకే అమ్మా, రైట్ రైట్. అనురాధ గారు, అనురాధ అరవేటి అనురాధ గారు, విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, అరుణ గారు, సిఆర్ఎం శాస్త్రి గారు, గురుగారు. అయ్యో రండి మామగారు. సిఆర్ఎం శాస్త్రి గారు, సిఆర్ఎం శాస్త్రి గారు, చావల్ రామూర్తి శాస్త్రి గారు. అయ్యా నమస్కారం. మీరు కెమెరా ఆన్ చేసి చదవండి సార్. కెమెరా ఆన్ చేయండి. సత్యజ్ఞానానంద రూప నుంచి చదవండి. ఈవిడ చదువుతుంది. ఎక్కడి నుంచి అండి? సత్యజ్ఞానానంద రూప. అదిగో ఈవిడ చదువుతుంది. నంబర్ ఎంత? 150. 151 నుంచి చదవాలి. 151. ఒక్క సెకండ్. అంటే ఈ పద్ధతి మాకు అలవాట్లేదు. 151 కదా అంటే ఏమంటారా? ఇది సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్తిని కళామాల కామ దుఃఖామ రూపిణి కళానిధి కావ్య కళా రసజ్ఞ రసేవది పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్త మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా భుదార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాసత్పీఠ రూపిణి విశ్రుతావియత్ప్రసూః. అరుణ గారు, టి అరుణ. ఓకే, ఇంకా స్క్రీన్ మీద ఉన్న వాళ్ళు ఎవరు మిగిలిపోయారు చెప్పండి. స్వామి గారు ఉన్నారు చూడండి. ఏవిఎస్ఎన్ స్వామి. స్వామి స్వామి గారు, ఏవిఎస్ఎన్ స్వామి గారు ఉన్నారు. అంటే ఆయన చదువుతారు. డిఎల్ నరసింహం సార్. డిఎల్ నరసింహం గారు చదవండి సార్. చదవండి సార్. రైట్ సార్. ఓకే సార్. డిఎల్ నరసింహం 156 సార్. చదవండి. విశృంఖల వివిక్తస్థ విరామాత వియత్రస్తు ముకుందాం ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావాగ్న భవరోగ్ని భవచక్రవర్తిని ప్రవర్తిని ఛందాసార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్దుష్ట శాంతృతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పన రహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ. ఓకే, ఎవరండి ఎవరు మిగిలిపోయారు? నేను స్వామిని మాట్లాడుతున్నాను. చదవండి సార్. చదవండి. చదువు స్వామి చదువు. చదవండి సార్. కార్యాకరణ నిర్ముక్త కామకేలి తరింగిత కనక కనక తాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయా వినిర్ముక్త ముక్త క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిష్టా త్రిపురమాలిని నిరామాయ నిరాలంబ స్వాత్మ రామ సురాత్మికి సంసార సంకని సంసార సంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విశ్వమాభ వైష్ణవి విష్ణురూపిణి అయోధ్య నిలయ కూటస్థ కులరూపిణి. అయ్యా అమ్మాయి కల్పన నెక్స్ట్ 5 చదవండి.
కల్పన గారు. కల్పన చదువుతున్నానండి. విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవి విష్ణురు విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యో నిలయ కూటస్థాకులరూపిణి వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్యానాద రూపిణి విజ్ఞాన కలనా కల్య విదగ్ధ బైందవాసన తత్వస్వరూపిణి సామగాన ప్రిస్తా సర్వాపరిని స్వస్థా స్వభావ మధుర ధీర ధీర సమర్చిత చైతన్యాగ సమారాజ చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణ ఆదిత్య పాటల. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరున్నారండి? మా అత్తయ్య గారు చదువుతారండి. చదవమనమ్మా. దక్షిణ దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌళిని కేవల నర్గ్య కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి స్తుతి సంస్కృత వైభవ మనస్వని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాదిసాయని పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోగిని. ఓకే, అవసరాలు వారు ఉన్నారు చూడండి. అవసరాలు వెంకట్రావు ఉన్నారమ్మా. అవసరాలు వెంకట్రావు గారు వారు నాకు మొదట్లో కనిపించారు, తర్వాత ఏమన్నా మిస్ అయ్యారా? లేరు. అవసరాల వారు నాకైతే ఇక్కడ కనిపించట్లేదు, లిస్ట్ లోను స్క్రీన్ లోను కూడా కనిపించట్లేదు. సరే, ఇంకెవరన్నా మర్చిపోయారో చూడండి. అవసరాలు వెంకటరావు గారు లేరు సార్. లేరు లేరు, అదే చూస్తున్నాను. చదవండి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు చదవండి. మేడం గారు చదవండి. మైక్ ఆన్ చేయండి. మీరు మైక్ ఆన్ చేసి చదవాలి. ఏ హనుమంతరావు దినవహి గారి వారి శ్రీమతి గారు. పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. చదవచ్చండి. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి योनि मुद्रा त्रिकंडेसी त्रिगुणांबा त्रिकोणगा अनघाद्भुत चारित्रा वांछितार्थ प्रदायिनी. థ్యాంక్ యూ. ఏమండి భగవాన్ గారు, మీ అరుణ గారు ఉన్నారా అక్కడ? అరుణ గారు ఉన్నారా? నేను చదవచ్చా అండి? కృష్ణవేణి వాళ్ళ తోడుకోడలు. కృష్ణవేణి వాళ్ళ తోడుకోడల్ని. ఒక్క నిమిషం. అయ్యా ఇంకెన్ని ఉన్నాయి ప్రసాద్ గారు? మూడే ఉన్నాయి. ఇంకా చివరికి మూడో పని చేయండి. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా రూపిణీ లలితాంబిక ఏవం నామ్నాం సహస్రకం జగుః. ఓకే, వదిలేయండి. ఓకే, ఐ విల్ కంక్లూడ్ ఇట్. ఐ విల్ సీ. అయ్యా ప్రసాద్ గారు, 2 ముక్కలు అనంతకృష్ణ గారు చెప్పాక, మీరు కంక్లూడ్ చెప్పాక నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే, అంటే చదవడం పూర్తి చేశాక అనంతకృష్ణ గారు మాట్లాడతారు. ఓకే, అదే అభ్యాసాదిశ యజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తే రజ్ఞానధ్వాంత దీపిక ఆబాలగోప విదిత సర్వానుర్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివ శక్త్యైక రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితా దేవ్యానాం నాం సహస్రకం జగుః.
ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం సంపూర్ణం సుసంపన్నం. రైట్, చెప్పండి అనంతకృష్ణ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి స్వస్తి వాచకం పలికే వరకు తీసుకొచ్చిన శ్రీ ఆకెళ్ల ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరఫున. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఆవిడ పేరు ఉచ్చరించేందుకు కాదు కదా, వినేందుకు కూడా అర్హత కలగదు. కనుక ఇంతమందికి అవకాశాన్ని కల్పించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టిస్ట్ గ్రూప్ సమూహానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇకపోతే ఇవాటి ఈ కార్యక్రమంలో నేను గమనించింది ఏంటంటే, కొంతమందికి బాగా అలవాటు ఉండి చదివారు, కొంతమంది అలవాటు లేకుండా చదివారు. కానీ అమ్మ పేరు ఎలా చెప్పినా పంచదార కండ ఎక్కడ కొరికినా తీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ తప్పులు చదవకపోవడం అనేది చాలా ప్రధానమైన విషయం. కొన్ని చోట్ల మీకు గుర్తు చేస్తాను, అది స్పృహలో పెట్టుకుని ఈసారి నుంచి చదవండి. ఉదాహరణకి ఏంటంటే, మీరు కాసేపు మనకు అలవాటు అయిపోతుంది, ఒక తూగు అలవాటు అయిపోతుంది. ఏం తూగది? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, ఇలా విడగొట్టడం అలవాటు అయిపోయిన మన నోటికి 31వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి మహాగణేశ నిర్భిన్న ఎంత అపార్థం చేస్తుంది చూడండి ఒకసారి. విఘ్న యంత్ర ప్రవర్షిత, తర్వాత భండా సురేంద్ర నిర్ముక్త, ఇదన్నీ పక్కకు పెడితే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఇదంతా ఒకటే నామం అండి, 16 అక్షరాల ఏకనామం. ఏదది? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కానీ మనం ఈ తూగు అలవాటైన వాళ్ళు ఎడదవుతుంది తెలుసా? కరాంగుళి నఖోత్పన్న అంటాం. ఆవిడ ఏ వేళ నుంచి పుట్టింది, ఎవరి వేళ నుంచి పుట్టింది? పుట్టలే. కనుక ఇలాంటివి గమనించుకోవాలి. దీనికి ఒక చిట్కా వైద్యం కూడా ఉంది. ఈ నామాలు చదవట సహస్ర పారాయణ చేసే ముందు నామావళి తీసుకుని ఆ నామం ఎక్కడ బ్రేక్ అయిందో ఆ బ్రేక్ను మీరు ఈ సహస్రనామంలో గీతలు పెట్టుకుంటే అక్కడి వరకు చదవటం అలవాటు చేసుకుంటే నిర్దుష్టంగా చదివే అవకాశం ఉంటుంది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, ఇంకో నామం. కామేశ్వరుడి యొక్క అస్త్రముతో భండాసురుణ్ణి సంహరించిన తల్లిని బదులు మనం ఈ తూగులో ఏం చెప్తున్నామో తెలుసా అండి? కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ శివ శివ. అలాంటి అపశబ్దాలు రాకుండా మనను కొంచెం ప్రయత్నం చేసి మరి చదవాలి అనేది చిన్న తాపత్రయం అంతే. తర్వాత ఈ నామావళిలో శ్లోక రూపంలో ఉన్నప్పుడు కొన్ని నామాలు కొన్ని పాదాల్లో 2 పేర్లే ఉంటాయి, కొన్ని పాదాల్లో ఒక పేరే ఉంటుంది, కొన్ని పాదాల్లో 3 ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు. దుర్గా దిహారిణి అని వస్తు దగ్గర చూసుకోవచ్చు. ఇట్లా దుర్లభ దుర్గ మాదుర్గ దుఃఖ హంత్రి సుఖప్రద ఒకే లైన్ కానీ ఎన్ని నామాలు ఉన్నాయో గమనించండి. ఈ నామాల్ని గమనించుకుంటూ చదువుకుందాం. అమ్మ ప్రేమకి కరుణకి పాత్రులం అవుదాం. మనం తప్పు చేస్తే అమ్మ తిడుతుందని కాదు, తెలియకుండా చేసే తప్పులు దిద్దుకుందాం అనే ప్రయత్నం తప్ప అమ్మ చల్లని తల్లి, అందరినీ చల్లగా కాపాడుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా పిల్లాడిని చంకనెత్తుకు ముద్దెట్టుకునే తల్లే గాని నెత్తి మీద కొట్టే తల్లి మాత్రం కాదు. అమ్మవారు అందరినీ చల్లగా కాపాడు గాక. స్వస్తి. రాంబాబు అయ్యా, రాంబాబు గారు. రాంబాబు గారు ఆయన కట్ అయినట్టున్నాడు, మీరు మాట్లాడండి గురుగారు. ఓకే, నేను మాట్లాడతాను, తర్వాత రాంబాబు గారు మాట్లాడతాను. ఓం శ్రీమాత్రే నమః. ఈనాటి సహస్రనామ పారాయణ కార్యక్రమం అమ్మ అనుగ్రహం. కేవలము అమ్మ అనుగ్రహము ఉన్నవారు, అమ్మ అనుగ్రహానికి పాత్రులై ఇక్కడికి రావాలి అని అనుకున్నవారు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఇంకొకటి,
అది మన అందరికీ అదృష్టం కలిగింది. దీని అంతటికి కారణం మన రాంబాబు గారనే చెప్పుకోవాలి. ఇక అనంతకృష్ణ గారు చెప్పినట్లు మన నామాలు చదివేటప్పుడు, అందుకనే అసలు వ్యాఖ్యానం చేసినప్పుడు మొదలు ఎందుకు పెట్టామంటే, ఆ నామం యొక్క సంపూర్ణమైన చక్కటి సరైనటువంటి నామవాచకం సంపూర్ణంగా తెలుస్తుంది, దాని యొక్క అర్థం తర్వాత తెలుస్తుంది. అది తెలియకుండా మనము వారు చెప్పినట్లు ఎన్నో రకాల తప్పులు చదువుతాం. మీకు సాధారణంగా పాటలు పాడేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను, ఎందుకంటే నేను పాటగాడిని కాబట్టి ఆ ఉదాహరణ కూడా ఒకటి చెప్తాను. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువర అనే పాటలో నీ చరణ భుజములునే అని పాట. అసలు ఏంటది? నీ చరణాంబుజములు అన్నది మాట. నీ చరణాంబుజములునే అనే ఒక పామరుడు పాడితే ఒక పండితుడు దాన్ని సరిదిద్దాడు. నువ్వు పాడింది తప్పని, నీ చరణాంబుజములునే అని సరిదిద్దాడు. ఇప్పుడు మనము విడదీసినప్పుడు ఇలాంటి తప్పుల చరణాంబుజములు ఏమిటి? అది తప్పే. చరణాంబుజములు నే విడజాల కరుణాలవాల అనే స్వామిని మనం అడుగుతున్నాం. అందువల్ల మనము పారాయణం చేస్తున్నాము అంటే మనం ఎలా చదివినా మన ఉద్దేశం భక్తి కాబట్టి అది క్షమించబడుతుంది. కానీ అలానే మనం తప్పులు చదవకూడదు. తప్పులు ఇప్పుడు మన పేరుని మనం తప్పు చదివితే, మన పేరుని ఎవరైనా తప్పుగా ఉచ్చరిస్తే మనకి ఎంత కోపం వస్తుంది, మనం ఎంతగా ఉద్రేకపడతాం. మరి ఆ భగవంతుడి పేరు మనం తప్పు చదవకూడదు కదా. అలాగే ఇంకొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఒక నామం వచ్చింది మహాశక్తి అని. మహాశక్తి అని నామం చదివేస్తాం, అలాగే ప్రింట్ వస్తుంది. కానీ అది మహాశక్తి కాదు, మహాశక్తి. అది మహా అంటే గొప్పదైన ఘనమైన ఆసక్తి కలిగినది అని దాని అర్థం. అందువల్ల అర్థాలు ప్రత్యేకంగా మనం తెలుసుకుని చదివాలి. ఇది పదార్థం అంటే, పదార్థం అంటే పద అర్థం, పదానికి అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము సహస్రనామ వ్యాఖ్యానము ఎందుకు చేసుకున్నాము అంటే, తెలిసి చదివినా తెలియక చదివినా నామాలు చదివితే మనకి భగవత్ అనుగ్రహం ఉంటుంది. కానీ మనము నామం యొక్క అర్థం తెలుసుకుని చదివితే మనము తప్పులు లేకుండా చదువుతాము. అది మనము తెలుసుకోవాలి. అందువల్ల మనం తప్పు లేకుండా చదవడానికి నామాలకి అర్థం తెలుసుకోవాలి. ఇంతేకాకుండా మనందరము కూడా పరిపూర్ణమైన మానసికమైన పరిపక్వత కలిగిన వాళ్ళము. మనమందరం ఒక రకంగా వీఆర్ ఆల్ మెచ్యూర్డ్ పీపుల్ అండ్ సీనియర్స్ ఆల్సో. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అడిగి మనని ఫలానా పదానికి అర్థం ఏమిటండి అని అడిగేరనుకో, మనము కనీసం ప్రతి పదానికి అర్థమైనా చెప్పగలిగి ఉండాలి కదా. మనము చెప్పలేకపోతే ఎట్లా? అందువల్ల నామ వ్యాఖ్యానము మనము తెలుసుకోవాలి. ఇంతే కాకుండా మనందరికీ తెలుసు, కాస్త లలితా సహస్రనామం చదివే అందరం కూడా మనం తెలుసుకుంటాము, వశిన్యాది దేవతలు అమ్మవారిని స్తుతిస్తూ రాసినటువంటి స్తోత్రం ఇది లలితా సహస్రనామ మాల అని అంతవరకు తెలుసు. అయితే ఈ లలితా సహస్రనామం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఒక జీవి యొక్క ప్రకృతిలో దేహధారి యొక్క సంపూర్ణమైన సమగ్రమైన సంపన్నమైన జ్ఞానం అంతా కూడా మనకి సహస్రనామాలలో ఉన్నది. అద్వైతము విశిష్టాద్వైతములో చెప్పినప్పుడు ప్రకృతి, జీవుడు, భగవంతుడు ముగ్గురు కనెక్టెడ్ అయి ఉన్నారు అని చెప్పినప్పుడు, ప్రకృతే భగవంతుడు, ప్రకృతే జీవుడు, జీవుడే భగవంతుడు అన్నప్పుడు ప్రకృతిలో ఉండే సంపూర్ణమైన తత్వములన్నీ మానవ దేహంలో ఉన్నాయి. మానవ దేహంలో ఉన్న తత్వములన్నీ పరమాత్మలో ఉన్నాయి. ఇది ఆత్మ, అది పరమాత్మ. మరి భగవత్ తత్వములు ఏవి? అవి మనలో ఏమున్నాయి?
వాటిని మనం ఎలా కాపాడుకోవాలి, మనము వాటిని ఎలాగా దుర్వినియోగపరుస్తున్నాము అనే విషయాలు, అలాగే మన శరీరములో ఉండే మనకి జరిగే మార్పులు, ఇవి అన్నీ ప్రకృతి పరంగా ఏ విధంగా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయి ఉన్నాయి అనే విషయాలు అన్నీ కూడా మనకి లలితా సహస్రనామములో తెలుసుకుంటాం మనం. ఇంతే కాకుండా ముఖ్యంగా మనం చెప్పుకున్న భావార్థం చెప్పుకున్నాం, పదమునకు అర్థం చెప్పుకున్నాం, దీనికి ఆధ్యాత్మిక అర్థం చెప్పుకున్నాం, యోగ విద్యలో అర్థం చెప్పుకున్నాం, ఇంతేకాకుండా వేదాంత పరంగా అర్థం చెప్పుకున్నాం. ఇన్ని అర్థాలు ఒకే మాటకి ఉన్న భాష ఏంటయ్యా అంటే అదే వేదవాంగ్మయం. వేదవాంగ్మయం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇది వేదములు అనేవి అపౌరుషేయమై ఉండి శాశ్వత ప్రామాణికము, దీనికి నిరూపణం అక్కర్లేని ప్రామాణికములు అని తెలుసుకోవడానికి అర్థము డైరెక్ట్ గా ఉన్న పదానికి అర్థం ఉండదు, దీని యొక్క అంతర అర్థం మనము తెలుసుకోవాలి. ఇంత సీనియర్స్ అయి ఉన్నప్పుడు ఇంత చక్కగా మనము ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు వీటి యొక్క సంపూర్ణ అర్థము తెలుసుకోవలసిన అవసరం మనకి ఉన్నది కదా. ఇందాక చూసుకున్న ఒక నామాల్లో వస్తుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని 2 అర్థాలు చెప్పారు. అంతర్ముఖ సమారాధ్యం అంటే అమ్మకి చాలా ఇష్టం, దీన్నే మనము సమయాచారం అంటాం, దీనినే ధ్యానగమ్యము అని అంటాం. అందువల్ల మనము చేసే భౌతికమైన పూజలు కార్యక్రమాలు యజుర్వేదంలో చెప్పుకున్న కర్మకాండ అంతా కూడా దేనికి దారి తీయాలి అంటే మనకి ఫైనల్ గా అంతర్గతమైన నిర్గుణోపాసనకి దారి తీయాలి. నిర్గుణోపాసకి మనం వెళ్ళనంతసేపు మనము ఎంత చేసినా కూడా మనకి 1వ క్లాసులో ఉన్నట్టే. 1వ క్లాసు ఎన్నాళ్ళు చదువుతాం? 1వ క్లాసు 2వ క్లాసు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి డిగ్రీలోకి వెళ్ళిపోయి యూనివర్సిటీ చదువు పూర్తి చేస్తున్నాం. అలాగే మనము 60, 70, 80 ఏళ్ళు వచ్చేటప్పటికి మనకి ఏ విషయం తెలవాలి, ఏ సబ్జెక్టుకి అయినా పురాణాలలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదాంతపరమైన అర్థం మనకి తెలవాలి. తెలవడమే కాదు, జ్ఞానము ఉంటే సరిపోదు. ఒక్క జ్ఞానము బుర్రలో ఉంటే అది బుర్ర డస్ట్బిన్తో సమానం. జ్ఞానము మన జీవితంలో ఆచరించి చూపించాలి. వేదపరమైన జీవితాన్ని మనము తెలుసుకోవాలి, ఏ విధంగా మన జీవితాన్ని గడపాలో తెలుసుకోవాలి. చూడండి, మన గ్రూపులో ఎంతో మంది మహానుభావులు సంపూర్ణమైన వేదపరమైన మన వేషభూషలు ధరించి అటువంటి భగవత్ భావనలో ఉండి ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమాల్లో. అంటే అది ధరించారు అంటే వారిలో ఎంతటి మానసిక పరిపూర్ణత ఉన్నది అనే విషయాన్ని, అలాగే మనందరం కూడా మానసిక పరిపక్వత సాధించి భగవంతుడితో మార్గంలో కలవడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే మనము ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. బాలల బొమ్మల రామాయణం చిన్న పిల్లలకి నేర్పిస్తారు. ఆ తర్వాత చందమామ పుస్తకంలో రామాయణం, ఆ తర్వాత మనకి 10-15 ఏళ్ళు దాటిన తర్వాత ఒక రామాయణం, 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక రామాయణం చదువుతాం, 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తరువాత అధ్యాత్మ రామాయణం చదవాలి. అదే కథని ఇన్ని రకాలుగా ఎందుకు చెబుతున్నాము అంటే ఆ వయస్సుకి తగ్గ నాలెడ్జ్కి సరిపోయినటువంటి విషయము ఆ సందర్భంలో తెలుస్తుంది. మనము ఎంత పెద్దవాళ్ళమై ఉండి కూడా ఒక పౌరాణికమైన కథలు అవి మనం చదివేటప్పుడు లేదా స్తోత్ర పాఠంలో చదివేటప్పుడు అందులో అర్థం తెలుసుకోకుండా లేదా అందులో ఆధ్యాత్మికమైన అర్థమును తెలుసుకోకుండా కేవలము ఏదో బాలల బొమ్మల రామాయణం చదివితే ఏ కథ తెలుసో అదే కథ మనకి 70 ఏళ్ళకు కూడా తెలిసి ఉంటే ఉపయోగం ఏముంది? మనము మానసికంగా వృద్ధి చెందాలి. 1వ క్లాసు నుంచి మనము డాక్టరేట్ వరకు రావాలి. అంటే వేదాంతంలో ఆధ్యాత్మంలో మనము ప్రతి
నామములోను పౌరాణికంగా ఉన్న ప్రతి అంతరార్థము మనము తెలుసుకుంటేనే మనకి మన యొక్క వేదం యొక్క అర్థం తెలుస్తుంది, ధర్మం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది, మనము ఏ విధంగా జీవించాలో తెలుస్తుంది. అందుకనే ఇన్ని రకములైన అర్థములు మనము లలితా సహస్రనామంలో చెప్పుకున్నాము. ప్రతి నామానికి కూడా పదానికి అర్థం చెప్పుకున్నాము, వేద అర్థం చెప్పుకున్నాము, భావ అర్థం చెప్పుకున్నాము, ఆధ్యాత్మికమైన మార్గం చెప్పుకున్నాము, యోగపరమైన అర్థము చెప్పుకున్నాము. ఎన్ని విషయాలు మనకు తెలిసాయి. అందువల్ల మన జీవితానికి లక్ష్యం ఏమై ఉండాలి? మనము పూజ చేస్తే దాని లక్ష్యం ఏమై ఉండాలి? మనము యోగా చేస్తే దాని అంతిమ లక్ష్యం ఏమై ఉండాలి? ఇలాంటి విషయాలు ఏది చేసినా చివరిగా మన అంతిమ లక్ష్యం భగవంతుడే అనే విషయాన్ని ఎన్ని రకాలుగా తెలుసుకోవాలో అన్ని విషయాలు మనం తెలుసుకుని అమ్మ యొక్క నామాలు చెప్పుకున్నాము. నాకు తెలిసినంత వరకు కూడా నేను చెప్పాను. మీరందరూ కూడా దానిని మీరు నన్ను ఎంతో ప్రోత్సహించి గత 10 నెలలుగా మీరు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కనుక ఈయన ఆ కార్యక్రమానికి సరి అయినటువంటి ధీటుగా ఉండే ఒక ఉద్వాసన, చక్కటి ఉద్వాసన కార్యక్రమాన్ని ఈనాడు రాంబాబు గారు మనకి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మీరు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఏ భక్తి కార్యక్రమాన్ని సామూహికంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమంలో మనకి డిజిటల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మా అనంతకృష్ణ గారికి కూడా నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరికీ కూడా సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాను. ఓం మాత్రే నమః, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు రాంబాబు గారు మీరు 4 మాటలు చెప్తే మనం ముగిద్దాం. రాంబాబు గారు మ్యూట్ తీయాలండి. రాంబాబు గారు రాంబాబు గారు రాంబాబు గారు ఎందుకు ఆయన స్టిల్లోకి వెళ్ళిపోయారు? హలో అయ్యా, రాంబాబు గారు వినపడుతోందండి? వినపడుతోంది, చెప్పండి సార్. హలో, వినపడుతోందా? వినబడుతోంది, చెప్పండి. మ్యూట్ తీసి వినబడుతోంది, చెప్పండి. అమ్మవారి స్వరూపంగా లేదు, వినపడటం లేదు, కనపడటం లేదు, వినపడటం లేదు, రెండూను. వారి వారి శక్తి కొలిది చంద్రుడికో నూలు పోగన్నట్టుగా ఉన్న 173 వాక్యాలని కూడా ప్రతి తలో ఒక 5-10 చొప్పున మనం అమ్మవారికి ఒక మాలగా కూర్చి ఈ రోజున మనం సమర్పించాము. దీనికి వారు పువ్వులన్నీ ఇచ్చినటువంటి వారు ఎవరంటే మనకి ఆకళ్ళ ప్రసాద్ గారు. వారు ఇచ్చి మనల్ని అందరినీ గుచ్చి అక్కడ వేయమని చెప్పని అన్నారు. వారికి ఈ సభాముఖంగా సర్వదా కృతజ్ఞతలు. అలాగే ఎంతో పనున్నప్పటికీ కూడా అస్సాం నుంచి వారు శ్రీ మూర్తి గారు మనకి ప్రత్యక్షంగా వచ్చి వారు మొదలెట్టించడం అంటే అమ్మవారి దయ పూర్తిగా ఉంది అని అనడానికి ఇంతకన్నా మనందరి మీద ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే కామాఖ్య తల్లి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన వాడిని కాబట్టి వారికి ఆ అమ్మవారికి ఉన్న అనుబంధం నేను కళ్ళారా చూసిన వాడిని. అందుకని చెప్పని వారి యొక్క ఆశీస్సులు కూడా మనకు వచ్చాయి. అలాగే ఇందులో పెద్దలు పూజ్యులు పూర్తిగా అమ్మవారే అని చెప్పనని వారితో ఉన్నటువంటి మన శ్రీ అనంతకృష్ణ గారు, వారు శ్రీచక్రార్చన మామూలుగా కాదు, వారి దశమహావిద్యలు అన్నీ తెలుసున్నటువంటి మహానుభావులు. అలాంటి వారు మనకి గ్రూపులో ఉండి మనకు సపోర్ట్ ఇచ్చారంటే అమ్మాయి పక్కన ఉండి మనకి సపోర్ట్ ఇచ్చినట్టు లెక్క. ఆయన ద్వారా అమ్మ మనకి ప్రతి కార్యక్రమాన్ని వారి ద్వారా మనకి ఈ ఆర్టిస్ట్ గ్రూప్లో చేయించడం నిజంగా మన అదృష్టం. అలాగే పెద్దలు అందరూ కూడా ఇప్పుడు హనుమంతరావు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా కొద్ది వయసు ఇదైనా సాయంత్రం కూర్చుని చక్కగా వారు చేసుకునే పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసిన ఇంతమంది కూడా ఇంత చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇందులో నాది ఏమీ లేదు. ఓన్లీ నేను ఏమిటంటే అందరూ కూర్చున్నటువంటి ఆ దండని తీసుకెళ్లి దేవుడి దగ్గర వేయమని అన్నారు, అది ఇచ్చాను అంతే. నాదేమీ లేదు. మీ అందరి యొక్క సహకారంతో ఇది కళాకారులు అనేటువంటి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా జయప్రదం చేయగలరని అనడానికి ఇది ఒక నిదర్శనం.
మనం అంతకుముందు కూడా అన్నీ చేసాం. ఇక ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని మరొకసారి కల్చరల్ మీట్ అనేటువంటిది డిసెంబర్లో చేద్దాం అనుకుంటున్నాం. మీ అందరి సహకారంతో. స్వస్తి. స్వస్తి స్వస్తి అండి. అందరికీ నమస్కారం. అమ్మ పేరు మీద అందరికీ కూడా పేరు పేరున అమ్మ ఆశీర్వాదం అందాలని కోరుకుంటూ మళ్ళీ తిరిగి త్వరలో కలుసుకుందాం. నమస్కారం. ఈనాటికి సెలవు. రాంబాబు సార్ అంటే ప్రసాద్ గారు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం ప్రసాద్ గారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైన్ అవుట్ చేస్తానండి. ఓకే, నమస్కారం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు.